యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలు నాన్న. మరి ఉదయకాలమున దేవుని మహాకృపను బట్టి ఆరాధనలో దేవుడు మనకి సహాయం చేస్తూ వచ్చాడు. మన ప్రియ సహోదరులు చక్కగా ఆరాధనలో నడిపించారు నాన్న. మరి ఉదయకాలమున మనం దేవుని ఆరాధించబోయే ముందల మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకొని మనం దేవుని ఆరాధన చేద్దామండి. ఒకసారి తీయండి. యోబు గ్రంథం 33వ అధ్యాయం నాన్న. యోబు గ్రంథం 33వ అధ్యాయం 23వ వచనం నాన్న. 444వ పేజీ. 444వ పేజీ. చాలు నాన్న. చాలు నాన్న. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, పరిశుద్ధాం దేవేశ మీకు వందనాలు, స్తోత్రము నాయన. మరి వచ్చినటువంటి ప్రియ సహోదరి సహోదరులను బట్టి వందనం, స్తోత్రము నాయన. రావాల్సినటువంటి ప్రియ సహోదరి సహోదరులు ప్రభా ఆశ కలిగి ఆసక్తితో ప్రభా వేగమే త్వరగపడి రావడానికి సహాయం ఇచ్చేయను ప్రభా తండ్రి. కృప చూపించండి. ప్రతి బంధకాన్ని వాళ్ళని విడిపించి ఆయా మీ మందిర ఆవరణముకు పరిగెత్తుకుంటూ రావడానికి సహాయం చేయండి. ఆయా వచ్చిన బిడ్డలను బట్టి మనం స్తోత్రం తండ్రి. అయా తండ్రి చదివినటువంటి వాక్య లేఖనాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. యోబు గ్రంథం 33వ అధ్యాయం 23-24 వచనాలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి. ఈ మాటల ద్వారా మీరు ఏమై ఉన్నారో మేము తెలుసుకోవడానికి సహాయం చేయండి. వాటిని బట్టి మిమ్మల్ని ఘనముగా ఆరాధించడానికి సహాయం చేయండి ప్రభా. అయ్యా నిలబడిన మీ దాసుని నేను ఒట్టవాడిని, అల్పుడును, బలహీనుని, ఈ చేతగాన వాడిని మీ కలువు చాటును మురుగుపరిచి మీ నోటుబురుగా వాడుకొని బలపరిచి నడిపించవలసిందిగా, మీ మాటలు మాకు వినిపించవలసిందిగా యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. 23వ వచనం నాన్న. నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియచేయుటకు వేలాది దూతలలో గనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండిన ఎడల. 24వ వచనం. దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళములోనికి దిగి వెళ్లకుండా వానిని విడిపించును, ప్రాయశ్చిత్తము నాకు దొరికినని సెలవిచ్చును. చదివినటువంటి వాక్య భాగంలో నాన్న 23వ వచనంలో రెండో భాగంలో నాన్న, వేలాది దూతలలో గనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండిన ఎడల. సో ఇక్కడ యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి ఒక నామము ఇక్కడ రాయబడి ఉన్నది. ఏమై ఉందంటే గనుడైనటువంటి మధ్యవర్తి అయినటువంటి దేవుడు, లేదా గనుడగు మధ్యవర్తి. గనుడగు మధ్యవర్తి. ఈ ఉదయకాలమున మనం ఆరాధించేటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు నాకు మనందరికీ ఏమై ఉన్నాడంటే గనుడగు మధ్యవర్తి అయి ఉన్నాడు. అటువంటి గొప్ప వ్యక్తిని మనం ఉదయకాలమున ఆరాధించే బదులే ఉన్నాం. హీజ్ ఏ గ్రేట్ మెసెంజర్. ఇంగ్లీష్లో ఏముంటుందంటే హీజ్ ఏ గ్రేట్ మెసెంజర్, హీజ్ ఏ గ్రేట్ మీడియేటర్. నీకు నాకు మధ్య ఉన్నటువంటి మధ్యవర్తి అయిన మీడియేటర్, మెసెంజర్. సమాచారాన్ని మనకి తండ్రికి తీసుకెళ్లేటువంటి గొప్ప మెసెంజర్ అతను. కాబట్టి ఆ మెసెంజర్ అయినటువంటి యేసుక్రీస్తు వారు, లేదా మీడియేటర్ అయినటువంటి ఆ ఘనమైనటువంటి మధ్యవర్తి అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో నీకు నాకు ఏం చేస్తాడో కొన్ని వచనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటి చూసినట్లయితే మధ్యవర్తి అయినటువంటి యేసుక్రీస్తు వారు, ఘనమైనటువంటి గనుడగు మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు వారు నీ కోసం నా కోసము ఈ లోకంలో ఏం చేశాడు? ఆయన ఏమి చేశాడు? ఎందుకు మనం ఆయన్ని ఆరాధన చేయాలి? కారణం ఏమిటి? మొట్టమొదటి ఏమిటంటే ఇక్కడే చూడండి 24వ వచనంలో ఒక మాట ఏముంటుందంటే, దేవుడు వాని యందు కరుణ చూపి యేసుక్రీస్తు వారు వాని యందు అంటే మన యందు, అక్కడ వాని యందు అనే ప్లేస్లో మన యందు అని పెట్టుకున్నాం, మన పేరు పెట్టుకున్నాం, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? హీజ్ ఎ గాడ్ ఆఫ్ గ్రేషియస్. కరుణ అంటే కరుణ చూపి అంటే అదేమిటంటే గ్రేషియస్ అని అర్థం. అక్కడ కనికరము కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, దయగలిగినటువంటి దేవుడు,
ఆ కరుణ, జాలి, దయగలిగిన దేవుడు నీకు, మనకు, మనందరికీ కూడా మధ్యవర్తిగా ఉండడం కోసం ఈ లోకంలోకి వచ్చాడు ఆయన. మధ్యవర్తిగా ఉండడం కోసం వచ్చాడు ఆయన. ఏ విషయంలో మధ్యవర్తిగా ఉండడం కోసం వచ్చాడంటే, చూడండి, పాతాళములోనికి దిగి వెళ్ళకుండా వాని విడిపించుటకు. నీవు నేను ఎక్కడికి వెళ్ళవలసిన వారం అంటేనన్నా పాతాళంలోనికి దిగి వెళ్ళవలసినటువంటి వారము, లేదా మరణంలోకి వెళ్ళవలసినటువంటి వారము. ఓకేనైనా పాతాళ లోకానికి పాత్రలో మనం చేసినటువంటి పాపముల వలన, దోషముల వలన, అపరాధముల వలన, మనం చేసినటువంటి నేరముల వలన మనకు రావాల్సిన శిక్ష ఏమిటంటే పాతాళానికి దిగవలసినటువంటి వారం, మనం పాతాళానికి వెళ్ళవలసినటువంటి వారం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన నిమిత్తం ఆయన ఏం చేశాడంటే ప్రాయశ్చిత్తం చేశాడు. అక్కడ ఏమనుందంటే ప్రాయశ్చిత్తం చేశాడు. ప్రాయశ్చిత్తము అంటే అర్థం ఏమిటంటే, ఓకేనా, వెల చెల్లించుట అని అర్థం అండి. గుర్తుపెట్టుకోండి, తెలుగులో ప్రాయశ్చిత్తము అంటే అర్థం ఏమిటంటే వెల చెల్లించుట అనండి. వెల చెల్లించుట. ద ప్రైస్ పెయిడ్ టు సెట్ దెమ్ ఫ్రీ. ద ప్రైస్ పెయిడ్ అంటే దానికి చెల్లించాల్సినటువంటి వెల మనల్ని విడుదల చేయడం కోసం యేసుక్రీస్తు వారు ఆ కలువరిశిలో చెల్లించేశాడు ఆయన. ఓకే, మధ్యవర్తిగా ఉండి, మనకి తండ్రికి మధ్యలో మధ్యవర్తిగా ఉండి మనకు రావాల్సినటువంటి ఆ నరకపు శిక్షని, ఆ పాతాళపు శిక్షని, ఓకేనా, ఆ పాపపు శిక్షని ఆయన వీపున వేసుకొని ఆయన భరించి ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా మనకు విమోచన దయచేశాడు. ఆయన రక్షణ భాగ్యం దయచేశాడు. ఆ శిక్ష ఎవరిదంటే, ఆ వెల ఎవరు చెల్లించాలంటే మనం చెల్లించాల. అయితే మన బదులుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ కలువరిశిలో ఆయన వెల చెల్లించాడు. మధ్యవర్తిగా ఆయన వెల చెల్లించాడు. ఆయన వెల చెల్లించాడు. ఓకేనా, ఆయన వెల చెల్లించాడు. కాబట్టి విమోచనకు వెల చెల్లించినటువంటి మధ్యవర్తి ఆయన. మొట్టమొదటి అంశం ఏమిటంటే మన విమోచనకు వెల చెల్లించినటువంటి మధ్యవర్తి. ఏంటది? మన విమోచనకు ధర చెల్లించినటువంటి, ఓకేనా, మధ్యవర్తి కలిగిన దేవుడు ఆయన. అందును బట్టి మనం దేవుని ఆరాధించే బదులమే ఉన్నాం. చూడండి, మత్తయి సువార్త చూసినట్లయితే 20వ అధ్యాయం. మత్తయి సువార్త 20వ అధ్యాయం. మత్తయి సువార్త 20వ అధ్యాయం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 20వ అధ్యాయం, పేజ్ నెంబర్ 21. పేజ్ నెంబర్ 21, 28వ వచనం నాన్న. నేను చదువుతాను చూడండి. 20-21 20-28 నాన్న. అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకు వచ్చనని చెప్పెను. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు మనుష్య కుమారునిగా ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడంటే 2 మాటలు చెప్పాడు ఇక్కడ. అందులో మనకు కావాల్సింది ఏమిటంటే, ఓకేనా, అనేకులకు బదులుగా. చూడండి ఏమంటుందోనండి, అనేకులకు ప్రతిగా, అనేకులకు బదులుగా విమోచన క్రయదయం చెల్లించుటకు, మన పాపముల నిమిత్తము, అపరాధముల నిమిత్తము, దోషుల నిమిత్తము, ఓకేనా, నరకానికి వెళ్ళవలసిన మనల్ని, ఓకేనా, ఇంకా చెప్పాలంటే ఎక్కడికి వెళ్ళాలన్నా పాతాళానికి వెళ్ళవలసిన మనల్ని మన బదులుగా ఆయన ఏం చేశాడంటే క్రయధనం చెల్లించాడు, విమోచన క్రయధనం చెల్లించాడు. ఆ శిక్ష అంతా ఆయన భరించి మనకు విడుదల దయచేశాడు, విమోచించాడు ఆయన. హీఈస్ ఏ గాడ్ ఆఫ్ రిడీమర్. ఆయన విమోచన క్రయదయం ఆయన చెల్లించి మనకి విడుదల దయచేశాడు. ఆయన మనకి విడుదల దయచేశాడు. దేని నుంచి విడుదల దయచేశాడంటే ఆ పాపపు శిక్ష నుంచి, ఆ పాతాళపు నరకం నుంచి మనకి విడుదల దయచేసి మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. మొట్టమొదటిది. అందును బట్టి మనం దేవుణ్ణి ఆరాధించే బదులే ఉన్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మధ్యవర్తి అయినటువంటి దేవుడు. ఆయన విమోచన చేయుటకు, విమోచనకు వెల చెల్లించినటువంటి మధ్యవర్తి కలిగిన దేవుడు ఆయన.
ఆయన మనిషి కుమారుడికి ఈ లోకంలోకి ఎందుకు వచ్చాయంటే అనేకులకు ప్రతిగా విమోచన క్రయదయం చెల్లించడం కోసం ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. అందుని బట్టి మనం దేవుని ఆరాధించబద్దులేమో ఉన్నాం. రెండోది ఏం చేస్తాడు ఆయన? మధ్యవర్తిగా ఆయన ఏం చేస్తాడు చూడండి ఒకసారి. రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయం నాన్న. మధ్యవర్తిగా ఆయన మనల్ని ఏం చేస్తాడు చూడండి ఒకసారి. మొట్టమొదటేమోను పాతాళానికి వెళ్ళిపోకుండా ఆయన క్రయదయం చెల్లించాడు. 8వ అధ్యాయం రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయం నాన్న 26వ వచనం నేను చదువుతాను చూడండి. 139వ పేజీ. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనం యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమునగా విజ్ఞాపన చేయుచున్నాడు. రెండోది ఏం చేస్తున్నాడంటే మధ్యవర్తిగా ఉండి మన పక్షమున ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయన మన పక్షమున ఉండి తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఏమని విజ్ఞాపన చేస్తున్నాడంటే 3 మాటలు చెప్తాను నేను. యోహాను సువార్త చూడండి, 3 మాటలు చెప్తాను. యోహాను సువార్త 17వ అధ్యాయం. ఏమని విజ్ఞాపన చేస్తున్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు మధ్యవర్తిగా ఉండి మన కోసం ఏమని విజ్ఞాపన చేస్తున్నాడు చూడండి ఒకసారి. యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం 98వ పేజీ నాన్న. నేను చదువుతాను చూడండి. మొట్టమొదటి 15వ వచనం నాన్న. మొట్టమొదటి చూడండి 15వ వచనం. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించటలేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. మొట్టమొదట ప్రభువైన యేసుక్రీస్తు వారు మన తరపున మన పక్షమున మధ్యవర్తిగా ఉండి తండ్రికి ఏమని విజ్ఞాపన చేస్తున్నాడంటే దుష్టుని నుండి కాపాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన. దుష్టుడు అంటే కింద ఏమని ఉంటుందంటే అపవాది నుండి, అపవాది తంత్రముల నుంచి, బంధకాల నుంచి, సంఖ్యల నుంచి, వాడి యొక్క కుతంత్రాల నుంచి నా బిడ్డల్ని కాపాడమని తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. మన పక్షమున తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ లోకంలో, భూలోకంలో నా బిడ్డలు ఉన్నారు, వాళ్ళు అపవాది యొక్క తంత్రములు చిక్కుంటారు. వాడు మాయ చేస్తుంటాడు, వాడు దొంగవాడు, మోసం చేస్తూ ఉంటాడు. వాళ్ళ యొక్క మోసంలో చిక్కుకోకుండా ఆ దుష్టుడి నుంచి కాపాడమని తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. అలాంటి విజ్ఞాపన కర్త మనం కలిగి ఉన్నాము. అందుని బట్టి దేవుని ఆరాధించబద్దులమే ఉన్నాం. ఆదాముని మోసం చేశాడు, ఆదాము అవల్ని మోసం చేశాడు, దావీదుని మోసం చేశాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో అపవాది వచ్చి 3 క్వశ్చన్లు వేస్తాడు ఆ యేసుక్రీస్తు వారికి. అక్కడ కూడా అపవాది యేసుక్రీస్తు వారిని శోధిస్తాడు. కాబట్టి అపవాది యొక్క పని ఏమిటంటే ఆయన బిడ్డల్ని శోధిస్తూ ఉంటాడు. ఎప్పుడు మింగుదామా అని చెప్పి శోధిస్తూ ఉంటాడు, ఎప్పుడు పడేద్దామా పడదొద్దామని చెప్పి శోధిస్తూ ఉంటాడు. అటువంటి సమయంలో యేసుక్రీస్తు వారు మన పక్షమున ఉండి తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. ఏమనంటే దుష్టుడి నుంచి కాపాడమని విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. అటువంటి గొప్ప విజ్ఞాపనకర్తని మన మధ్యవర్తిగా కలిగి ఉన్నాము. అందుని బట్టి దేవుణ్ణి ఆరాధించబద్దులమే ఉన్నాం. రెండో విషయం చెప్తాను చూడండి. 17వ వచనం నాన్న. 17వ వచనం, అదే అధ్యాయము 17వ వచనం. సత్యము మనందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. రెండోది ఏమని విజ్ఞాపన చేస్తున్నారంటే ఇదిగో నా బిడ్డలున్నారు, వీళ్ళని సత్యమునందు ప్రతిష్ఠించువాలని. ఏది సత్యం అంటే వాక్యము సత్యం. అది దేవుడు సత్యము, వాక్యమై ఉన్న దేవుడు సత్యం. అది కాబట్టి ఎవరైతే రక్షింపబడ్డారో ఈ బిడ్డల్ని, నా ప్రియ కుమారుని కుమార్తెని వాక్యమునందు బలపరచము, వాళ్ళని వాక్యమునందు వాళ్ళని శుద్ధీకరించు. ప్రతిష్ఠ చేయము అంటే అర్థం ఏమిటంటే, ప్రతిష్ఠ చేయము అంటే అర్థం ఏమిటంటే శాంటిఫికేషన్. చూడండి, లోకంలో ఉన్నవాళ్ళు ఎక్కడో బయట ఉన్నటువంటి ఒక రాయిని తీసుకెళ్ళి లోపల పెట్టి ప్రతిష్ఠ చేస్తారు. వాళ్ళు
ఎంతోమంది తొక్కుతుంటారు, కూర్చుంటారు, ఏదో చేస్తుంటారు. అలాంటి పనికి వాళ్ళు ఒక రాయిని తీసుకెళ్ళి లోపల పెట్టి దానిని ప్రతిష్ట చేస్తుంటారు. ఓకేనా? అది కాదు ప్రతిష్ట అంటే. మన యేసయ్య మనల్ని శాంటిఫికేషన్, మనల్ని శుద్ధీకరించాడు. మనం ఎక్కడ శుద్ధీకరింపబడతామంటే, ఎక్కడ పరిశుద్ధపరచబడతామంటే వాక్యంలోనే, దేవునిలోనే. కాబట్టి ఎందరైతే మనము దేవుని వాక్యానికి విలువివ్వకుండా వాక్యంలో తప్పిపోతూ ఉంటామో వాళ్ళందరి పక్షాన దేవుడు విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమనంటే, నా పిల్లల్ని వాక్యమునందు సత్యమునందు ప్రతిష్ఠ చేయి, వాళ్ళని శాంటిఫికేషన్ చేయి, ప్యూరిఫై చేయి, వాళ్ళని హోలీ పర్సన్స్గా చేయమని వారిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన. ప్రతిష్ఠ. మనం ఎవరమంటే ప్రతిష్ఠింపబడినటువంటి జనాంగం. మనం ఎవరంటే ప్రతిష్ఠింపబడినటువంటి జనాంగం, శాంటిఫికేషన్ చేయబడినటువంటి వారం మనం, శుద్ధీకరింపబడినటువంటి వారం, పరిశుద్ధ జనాంగం మనం. యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో కడగబడినటువంటి శుద్ధీకరింపబడిన జనాంగం మనం. కాబట్టి మన పక్షమున యేసుక్రీస్తు వారు తండ్రికి ఏమని విజ్ఞాపన చేస్తున్నారంటే, వీళ్ళని సత్యమునందు వాక్యమునందు దేవుని యందు ప్రతిష్ఠింపమని ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. అటువంటి విజ్ఞాపనకర్తని మనము మధ్యవర్తిగా కలిగి ఉన్నాము. అందుని బట్టి మనం దేవుని ఆరాధించాలి. మూడో విషయం చూడండి ఒకసారి, 21వ వచనం నాన్న. తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉండులాగున వారును మన యందు ఏకమై ఉండవల్లని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటలేదు, వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవల్లని వారి కొరకు ప్రార్థించుచున్నాను. మూడోది, యేసుక్రీస్తు వారు ఎందుకు విజ్ఞాపన చేస్తున్నాడు? మన పక్షమున ఉండి తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు, మధ్యవర్తిగా ఉండి విజ్ఞాపన చేస్తున్నాడు. దేనికోసం విజ్ఞాపన చేస్తున్నాడంటే ఏకమై ఉండాలని. అక్కడ మంచి మాట ఉంటుంది. ఏమనంటే, తండ్రిలో కుమారుడు ఏకమై ఉన్నాడు, ఓకే, కుమారునిలో తండ్రి ఏకమై ఉన్నాడు. తండ్రిలో యేసుక్రీస్తు వారు ఏకమై ఉన్నారు, యేసుక్రీస్తు వారిలో తండ్రి కూడా ఏకమై ఉన్నారు. ఇద్దరు ఏకమై ఉన్నారు. వాళ్ళిద్దరు ఎలాగైతే ఏకమై ఉన్నారో మనందరం కూడా తండ్రిలోను కుమారులోను ఏకమై ఉండాలని, ఐక్యత కలిగి జీవించాలని, అటువంటి ఐక్యత మనం కలిగి జీవించాలని, మనం పోగొట్టుకున్నటువంటి ఆ ఐక్యతని మళ్ళీ తిరిగి తండ్రితోనూ యేసుక్రీస్తు వారిని కలిసి జీవించాలని, దేవుల్లో మనలో దేవుడు ఉండాలని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అటువంటి మధ్యవర్తి మన కోసం ఉన్నాడు ఆయన. 3 విషయాలన్న ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒకే మధ్యవర్తిగా ఉండి మన కొరకు తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఏ విషయాలు విజ్ఞాపన చేస్తున్నాడంటే, ఆయన దుష్టుడి నుంచి కాపాడమని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. రెండోది, సత్యమునందు ప్రతిష్ఠించమని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మూడోది, యేసుక్రీస్తు వారితోనూ తండ్రితోనూ ప్రతి ఒక్కరితో ఏకమై ఉండమని చెప్పి, ఏక మనసు కలిగి జీవించమని చెప్పి మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. అట్లాంటి విజ్ఞాపనకర్తని మన పక్షం నన్ను ఏమని చేస్తున్నాడంటే మధ్యవర్తిగా ఉండి విజ్ఞాపన చేస్తున్నాడు. అందుని బట్టి మనం ఆరాధన చేయాలండి. మూడో విషయం చెప్తాను చూడండి. మొట్టమొదటి మనను విమోచన క్రయదయం చెల్లించి ఆయన మన మధ్య మధ్యవర్తిగా ఉండి మనం రక్షించాడు. ఆయన విమోచన క్రయదయం ఆయన చెల్లించి పాతాళానికి వెళ్ళకుండా, గోతికి వెళ్ళకుండా, నరకానికి వెళ్ళకుండా ఆయన మనల్ని విమోచించాడు. అందుని బట్టి మనం దేవుని ఆరాధించాలా. రెండోది, ఆయన మన మధ్యవర్తిగా ఉండి తండ్రికి ఏం చేస్తున్నాడంటే విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అందుని బట్టి మనం దేవుని ఆరాధించాలండి. మూడోది చూడండి ఒకసారి నాన్న, కొలసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం నాన్న, కొలసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, కొలసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం నాన్న 183వ పేజీ ఉంటుంది. చూడండి ఒకసారి, 183, 12వ వచనం నాన్న. ఓకే, నేను చదువుతాను చూడండి ఒకసారి. అందులో చివరి నాన్న 12వ వచనం చివరిలో ఎక్కడంటే ఓర్పును దీర్ఘశాంతం కనబడుతున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి, ఓకేనైనా
పరిశుద్ధుల చూడండి, శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగునట్లు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని బతిమలాడుకొనుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేస్తారంటే మధ్యవర్తిగా ఉండి తేజోవాసులైనటువంటి పరిశుద్ధుల స్వాస్థ్యములో నీకు నాకు పాలువారమయ్యే భాగ్యం దయచేస్తాడు ఆయన. మనంతటా మనము పరిశుద్ధులైన తేజోవాసులైనటువంటి పరిశుద్ధుల యొక్క సహవాసంలో పాలుభాగస్తులు కాలేము, మనంతటా మనం కాలేము. అయితే ఆ కార్యం ఎవరు చేస్తారంటే మధ్యవర్తిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ప్రాణం పెట్టడం ద్వారా మనకి రక్షణ భాగ్యం దయచేయడం వలన ఆయన ఏం చేశాడంటే తేజోవాసులైనటువంటి పరిశుద్ధులతో కలిసి భాగస్తులయ్యేటువంటి భాగ్యం దయచేస్తాడు ఆయన. వారితో కలిసి ఒక నూతన గీతాన్ని ఆలపించేటువంటి భాగ్యం దయచేస్తాడు ఆయన. ఆ పరలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధత కలిసి మనము కూడా పరిశుద్ధుడు అని చెప్పి దేవుని కొనియాడడానికి, ఆయన్ని కీర్తించడానికి, ఒక నూతన గీతాన్ని పాడడానికి మనందరికీ అవకాశం కల్పించాడు ఆయన మధ్యవర్తిత్వం ద్వారా. 4వ వచనం చెప్పి క్లోజ్ చేస్తాను. అదే కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చూడండి ఒకసారి. ఓకేనా? ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేస్తున్నాం. 4వది ఆయన రాజ్య నివాసులుగా చేశాడు ఆయన. ఓకేనా? మనం ఒకప్పుడు ఎక్కడి వారమంటే పాతాళానికి పాత్రులు, మనం నరకానికి పాత్రులం, అంధకార సంబంధమైన వారం, చీకటిలో జీవించినటువంటి వారం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని వెలుగు సంబంధులుగా చేసి, అదే యోబు గ్రంథం 33వ అధ్యాయంలో ఉంటుంది, అదే మాట ఉంటుంది, మనల్ని వెలుగు సంబంధులుగా చేసి ఆయన ముఖ దర్శనం చేసే భాగ్యం దయచేశాడు ఆయన. ఆయన రాజ్యానికి మనల్ని వారసుని చేశాడు. మనంతటా మనము ఆయన ముఖ దర్శనం చేసే భాగ్యం మనకు దొరకలేదు, కానీ వెలుగులో జీవించే భాగ్యం మనకు దొరకలేదు, కానీ ఆయన రాజ్యానికి వారసులు మనట మనం కాలేదు. కానీ ఆయన మధ్యవర్తిత్వం ద్వారా మనల్ని, చీకటిలో ఉన్న మనల్ని, అంధకారంలో ఉన్న మనల్ని వెలుగులోకి తీసుకువచ్చి ఆయన ముఖదర్శనం చేసే భాగ్యాన్ని, ఆయన రాజ్యానికి వారసులం అయ్యే భాగ్యాన్ని ఆయన మనకు దయచేశాడు. అందుని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించే బదులు ఉన్నాం. 4 విషయాలన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమైనా ఘనమైన మధ్యవర్తి అయి ఉన్నాడు ఆయన. అలాంటి ఘనమైనటువంటి మధ్యవర్తిని మనం ఉదయకాలం ఆరాధించే బదులు ఉన్నాం. ఆ ఘనమైనటువంటి మధ్యవర్తి నీకు నాకు ఏం చేశాడంటే పాతాళానికి, గోతికి పాత్రలు, మనం నరకానికి పాత్రలమైన మనల్ని విమోచించాడు. ఎలా విమోచించాడంటే విమోచన క్రయధనం అండి, ప్రాయశ్చిత్తం ఆయన చేసుకొని మనకు విడుదల దయచేశాడు. అందుని బట్టి దేవుని ఆరాధించబోతున్నాం. 2వది ఆయన మధ్యవర్తిగా ఉండి తండ్రికి మన తరపున ఏం చేస్తున్నాడంటే విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఏమని విజ్ఞాపన చేస్తున్నాడంటే దుష్టుడి నుంచి కాపాడమని విజ్ఞాపన చేస్తున్నాడు. తర్వాత వాక్యమునందు ప్రతిష్ఠించమని చెబుతున్నాడు, సత్యమునందు ప్రతిష్ఠించమని చెబుతున్నాడు. అందుని బట్టి దేవుని ఆరాధించాలా. 3వదిన తండ్రి క్రీస్తులోను, క్రీస్తు తండ్రిలో ఎలాగైతే ఐక్యమై ఉన్నారో మనము కూడా దేవుల్లో ఐక్యమై ఉండాలని మన తరపున ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అందుని బట్టి ఆరాధన చేయాలి. 3వ విషయంకి వచ్చేటప్పటికైనా తేజవాసులైన పరిశుద్ధులతో మనం సహవాసం చేయాలని చెప్పి ఆయన మధ్యవర్తిగా ఉండి ఆయన ఆ కార్యం చేశాడు. అందుని బట్టి మనం దేవుని ఆరాధించబోతున్నాం. 4వ విషయానికి వచ్చేటప్పటికైనా ఆయనతో సహవాసం చేయడానికి, ఆయన బిడ్డలతో దాన ప్రతిగానములు చేయడానికి, ఆయన రాజ్యంలో నిత్యం నివాసం చేయడానికి, ఆ రాజ్య వారసులు చేయడం కోసం ఆయన మధ్యవర్తిగా ఉండి మన కోసం వెల చెల్లించాడు. ఆయన విమోచన క్రయదయం చెల్లించాడు. అంత గొప్ప మధ్యవర్తిని యేసుక్రీస్తు వారిని మన పక్షమున ఉన్నాడు. అందుని బట్టి దేవుని ఆరాధించబద్దమన్నాం. విన్నటువంటి 4 మాటలను బట్టి క్లుప్తంగా ఆరాధన చేద్దాం. ఒకరి తర్వాత ఒకరు ఆరాధన చేద్దామండి. 4 విషయాలను జ్ఞాపకం చేసుకోండి. మధ్యవర్తి అయిన దేవుడు మన పక్షాన మధ్యవర్తిగా ఉన్నాడు.